హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము 4వ లైన్ అండి. నీ సంవత్సరములు తరగవు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతయు మీకు కృపతో కూడిన క్షేమముతో కూడిన ఆశీర్వాదము మిమ్మల్ని వెంబడించాలని నా వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరములు తరగని దేవుని వెంబడిస్తే ప్రియక చెల్లి తమ్ముడా, ఆయన కృప అనేది 1000 సంవత్సరములు 1000 తరముల వరకు సంవత్సరములు తరగని దేవుడు వెంబడిస్తూ ఉంటుంది. ప్రియక తమ్ముడా, 1000 సంవత్సరములు నీకు కృపతో కూడిన ఆశీర్వాదము సమృద్ధిగా కలుగుతుంది. ఎందుకంటే ఈయనకి సంవత్సరములనేవి తరగవండి. ఈ దేవుని జీవితంలో ఈ దేవుని యొక్క గొప్పతనం ఏందో తెలుసా? సంవత్సరములు తరగని దేవుడు. సంవత్సరములు గడిసే కొంది 1000 తరాల వరకు ఆయన కృప అనేది వెంబడిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరములు తరగని దేవుడు వెంబడిస్తావా? 1000 తరాల వరకు కృప అనేది నువ్వు వెంబడిస్తుందండి. నీ తర్వాత నీ పిల్లలకు, నీ పిల్లల తర్వాత నీ మనవల తర్వాత ముది మనవలకు, ఆ రీతిగా సంవత్సరములు తరగని దేవుని యొక్క కృప అనేది 1000 తరాల వరకు వెంబడిస్తుంది.